ఆ ఎంపీ మొదట్లో పబ్లిసిటీతో రచ్చరచ్చ చేశారట. ఇప్పుడు మాత్రం పబ్లిసిటీకి దూరంగా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారని టాక్. మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ పబ్లిసిటీ అంతగా అవసరం లేదని, తన పని తనకి పబ్లిసిటీ అని ఆయన అలా సింప్లిసిటీతో చెప్తున్నారట. ఇంతకీ అప్పుడెందుకు అలా, ఇప్పుడెందుకు ఇలా? ఆయన పొలిటికల్ స్టైల్ మార్చారా లేక మరేమైనా రీజన్స్ ఉన్నాయా? ఇంతకీ ఎవరా ఎంపీ? కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం టీడీపీ ఎంపీ. ఎచ్చెర్లకు చెందిన కలిశెట్టి అప్పలనాయుడు టీడీపీలో నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ కోఆర్డినేటర్ గా పనిచేశారు. కింజరాపు ఎర్రన్నాయుడు ఫాలోవర్ గా క్షేత్రస్థాయి నుంచి రాజకీయాల్లో ఎదిగారు. టీడీపీకి అత్యంత విధేయుడిగా పేరు తెచ్చుకున్న కలిశెట్టి మొదట ఎచ్చెర్ల నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే అనేక రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆ సీటును బీజేపీకి కేటాయించాల్సి వచ్చింది. అలా ఎచ్చెర్లపై కలిశెట్టి పెట్టుకున్న ఆశలకు బ్రేక్ పడ్డట్టయింది. అయినా పట్టు వదలని విక్రమార్కుల్లా కలిశెట్టి తన ప్రయత్నాలను ఆపలేదు. దీంతో విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టికి టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొంది ఎంపీ అయ్యారు కలిశెట్టి. అలా సాధారణ కార్యకర్త నుంచి మొదలైన ఆయన ఎంపీ దాకా ఎదిగారు. అంతవరకు బాగానే ఉన్నా కలిశెట్టి అలా గెలిచారో లేదో ఇలా పబ్లిసిటీ చేసుకునే పనిలో పడ్డారట. గిరిజన గ్రామాల్లో పర్యటించడంతో పాటు వైద్య ఆరోగ్య సమస్యలు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించారు. పని చేస్తే మంచిదే కానీ ఆయన చేసిన పనుల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారాన్ని హోరెత్తించేవారని పేరు తెచ్చుకున్నారు. పాలిటిక్స్ లో పబ్లిసిటీ పీక్స్ లో ఉండాలనే ఫార్ములాను నమ్ముకున్నారో ఏమో కానీ సోషల్ డిజిటల్ మీడియాలో ప్రచారంతో అందరినీ పరేషాన్ చేశారట. దీంతో నెటిజన్లతో పాటు టీడీపీ క్యాడర్ కూడా ఇదెక్కడ బాధరా బాబు అని తలలు పట్టుకునే వాళ్ళని చెబుతారు. అయితే ఇప్పుడు ఏమైందో ఏమో కానీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పూర్తిగా మారిపోయారట. తన స్టైల్కు భిన్నంగా ఆయన నడుస్తున్నారని టాక్. ఎన్ని కార్యక్రమాలు చేసినా పబ్లిసిటీ కోసం పాకులాడటం మానేశారని చెబుతున్నారు. అసలు ఆయన పబ్లిసిటీ గురించి పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. గిరిజన గ్రామాల సమస్యల గురించి పార్లమెంటులో ప్రస్తావించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. తన లోక్సభ నియోజకవర్గంలోని సంక్షేమ హాస్టళ్లలో రాత్రిళ్లు బస చేసి విద్యార్థుల సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. మరోవైపు పార్లమెంటులో కూడా ఆయన తనదైన ముద్ర వేసుకుంటున్నారు. పార్లమెంటు సమావేశాలకు ఒకరోజు కూడా గైర్హాజరవ్వలేదు. అలా అత్యధిక హాజరు నమోదు చేసుకున్న ఎంపీగా రికార్డు సృష్టించారు. అలాగే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సమస్యలపై అత్యధిక ప్రశ్నలు వేసిన ఎంపీగా కూడా రికార్డు క్రియేట్ చేశారు. ఇక ఢిల్లీలో రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు సైకిల్పై పార్లమెంటుకు వెళ్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన సైకిల్పై పార్లమెంటుకు రావడంపై స్పీకర్ సైతం ప్రశంసల వర్షం కురిపించారు. మరోవైపు పార్టీ బలోపేతం కోసం కూడా కలిశెట్టి దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ప్రతిపక్ష వైసీపీపై సందర్భానుసారంగా విరుచుకుపడుతున్నారు. సామాన్య కార్యకర్తకు టికెట్ ఇస్తే అద్భుతంగా పనిచేస్తున్నారని పార్టీ అధినేత చంద్రబాబుతో కూడా ప్రశంసలు అందుకున్నారు. తన నియోజకవర్గంలోని సమస్యలపై సమీక్షలు చేస్తూ వాటిని చకచకా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. లోకల్ ఎంపీగా భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా పూర్తి కావడంలో కీలక పాత్ర పోషించారు. ఇలా అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ దేని గురించి పబ్లిసిటీ చేసుకోవడం లేదట ఎంపీ గారు. సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేసుకోవడం మానేశారని చెబుతున్నారు. ఒకప్పుడు సోషల్ మీడియాలో కలిశెట్టిపై విమర్శలు చేసిన వాళ్లే ఇప్పుడు ఎంపీని తెగ మెచ్చుకుంటున్నారు. అదే విషయాన్ని కార్యకర్తలు ఆయన దృష్టికి తీసుకువెళితే తన పనే తనకు పబ్లిసిటీ అని ఆయన చాలా సింప్లిసిటీ పాటిస్తున్నారట.